ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఎంఎస్టీవీ ఈరోజు బైరాగలపాడు సర్పంచ్గా గెలిచినటువంటి నవీన్ గారిని కలవడానికి వచ్చాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీకు టికెట్ ఇచ్చినందుకు, గెలిచినందుకు మీ గ్రామ ప్రజలకు మీరు ఏమని సందేశం ఇస్తున్నారు? ఓకే సార్, నాకు టికెట్ ఇచ్చినటువంటి సిపిఎం పార్టీ అయినటువంటి యలమంచి రవికుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అదే కాకుండా నేను చదువుకున్న విద్యావంతుడని కూడా నాకు గ్రామస్తులు కూడా అవకాశం ఇచ్చారు. నమ్మి నాకు ఓటేసినందుకు కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మనస్ఫూర్తిగా ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇది నా యొక్క విజయం కాదు, ప్రజల యొక్క విజయం అండి. ఈ విజయాన్ని ప్రజలకి అంకితం చేస్తున్నానండి. చెప్పండి సార్, గెలిచారు కదా, గెలిచిన తర్వాత ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామం తరపున చేయబోతున్నారు? మా గ్రామానికి ముఖ్యంగా మా పంచాయతీలోని దుమ్మగూడెం మండలంలోని మా పంచాయతీకి ఎక్కువ విలేజ్లు ఉన్నాయండి. అది కాకుండా మాకు ప్రతి సంవత్సరం కూడా గోదావరి నుంచి కూడా చాలా ప్రభావం ఉంటుందండి. ఇలాంటి సమస్యలు మాకు ప్రధానంగా ఉంటున్నాయి. అయినా కానీ వాటిని అధిగమిస్తూ కూడా ముఖ్యంగా పల్లెలు పచ్చదనంగా ఉండాలనేసి మా ఇంటి దగ్గరనే నర్సరీని ఏర్పాటు చేసి పూల మొక్కలు వాటితో పాటు పండ్ల మొక్కలకు కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా శానిటేషన్ గ్రామాలను ముఖ్యంగా శుభ్రంగా ఉంచాలనేసి, అది కాకుండా ప్రజలకి కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి పథకాలు కానీ వాటన్నిటి మీద ముఖ్యంగా కేంద్రీకరించి వాటిని వాళ్ళకి చేరేలాగా ప్రయత్నం చేస్తున్నానండి. మీరు ముఖ్యంగా సిపిఎం పార్టీలోకి ఆకర్షించడానికి గల కారణం ఏమిటి? సిపిఎంల మరి సిద్ధాంతాలు ఏమిటి చెప్పగలుగుతారా మాకు? సిపిఎం పార్టీ అంటే ఎప్పటికీ ప్రతిపక్ష పార్టీ, అది కాకుండా ప్రజల తరపున, రైతుల తరపున నిత్యం పోరాడేటటువంటి పార్టీ కాబట్టి, అది కాకుండా ఎప్పుడు అధికార పార్టీకి కొమ్ముగాయకుండా ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల సమస్యలపై నిత్యం పోరాడే పార్టీ కాబట్టి నేను ఆ పార్టీకి ఆకర్షితున్నయ్యి నిత్యం వాళ్ళ కోసమే పనిచేస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందేలాగా ప్రయత్నం చేస్తుంటానండి. అందుకే సిపిఎం పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా నిత్యం ప్రజల కోసమే పోరాటం చేస్తారండి. అందుకే నేను ఈ సిపిఎం పార్టీకి ఆకర్షితున్నయ్యి ఈ పార్టీ వైపు ఉండి పోరాడి గెలుచుకున్నానండి. ఈ పార్టీ తరపు నుంచి సర్పంచ్గా ఈ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తానండి. చెప్పండి సార్, మరి అధికార పార్టీ కాంగ్రెస్ మరి కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది కదా, సంక్షేమ పథకాలు, అవన్నీ మీకు మరి అందినయా, అందలేదా? అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతోటి ప్రచారంలోని హామీలు ఇచ్చి గెలుపొందడం జరిగింది. అందులో భాగంగా కొన్ని పథకాలు మాత్రం అందాయిలే కానీ పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలని అమలు చేయలేకపోతుందండి. ప్రస్తుతం సన్న బియ్యం ప్రజలకి చేరుతుందండి. అది చేరే విధంగా కూడా కొంతమందికి రేషన్ కార్డులు కూడా అందని వారికి కూడా అందేలాగా కృషి చేశానండి. తర్వాత వచ్చి పేద ప్రజలకు ఉచిత బియ్యంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకి ఉచిత బస్సు, ఇలాంటి పథకాలు అయితే ప్రజలకు చేరుతున్నాయండి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇంకా కొన్ని పెండింగ్లోనే ఉన్నాయండి. త్వరలోనే అవి కూడా పూర్తి చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నామండి. చెప్పండి సార్, మరి చదువుకున్నారు, పెద్ద విద్యావంతులు, మరి రాజకీయంలోకి రావాలని, సర్పంచ్గా గెలవాలని ఎందుకు అనిపించింది మీకు? నేను ఈ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏదో అధికారం కోసమో లేక డబ్బు కోసమో కాదండి. మా ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం అవ్వడంతో పాటుగా విద్యాపరంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉందండి. నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి ప్రభుత్వ పథకాలు అయితేనేమి ప్రజలకి అవగాహన కల్పించడంలో కానీ కొంచెం నేను చదువుకున్నాను కాబట్టి వాళ్ళకి ఈ విషయాలు తెలియజేస్తూ వాళ్ళని కొన్ని అభివృద్ధి పరచాలనే ఆలోచన తప్పించి నాకు ఈ పార్టీతోటి ఏదో సంపాదించుకోవాలని కాదండి, ప్రజలకి సేవ చేయాలనేదే నా ఆలోచన. చివరిగా మీ గ్రామం తరపున ప్రభుత్వానికి మీ గ్రామ సమస్యల గురించి ప్రభుత్వానికి ఏమని విన్నపం చేస్తున్నారు? మా పంచాయతీలోని 7 గ్రామాలు ఉన్నాయండి. అందులో ఒక ప్రాంతం ఏజెన్సీలో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉందండి. ఇందిరమ్మ ఇల్లు భగీరథ వాటర్ ఆ గ్రామానికి చేరుకోవట్లేదండి. కాబట్టి వాటర్ ట్యాంకులు మంజూరు చేస్తే బాగుంటుంది అనేది ఒక విన్నపం అండి. అది కాకుండా ఇక్కడ మాది ఏజెన్సీ పల్లెటూరులో అవ్వడం వల్ల వివిధ ప్రైవేట్ కంపెనీలు విత్తనాలు సీడ్ కంపెనీస్ వచ్చి
విత్తనాలు ఇస్తున్నారండి. వాటి వల్ల కొంతమంది రైతులు బాగుపడుతున్నారు కానీ ఎక్కువ శాతం రైతులు నష్టపోతున్నారండి. కంపెనీలు ముందు ఒక మాట చెప్తున్నారు, తర్వాత మనకి నష్టపరాన్ని కట్టించే సమయానికి వచ్చేసరికి వాళ్ళు మాట తప్పి సగం డబ్బులే ఇచ్చి రైతులు నష్టపోతున్నారండి. అదొక సమస్య ఉందండి. అది కాకుండా మాది గోదావరి నది వైపు పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల ప్రతి సంవత్సరం మాకు గోదావరిలో వచ్చి కొంత పంట పొలాలు నష్టం జరుగుతుందండి. ఆ నష్టం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ లోకల్గా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి సర్వే చేసి వాటికి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేయట్లేదండి. ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయండి.